జార్ఖండ్ అడుగుడు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్ లక్ష రెండో విడత పోలింగ్ లో భాగంగా ఇవాళ 38 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్ లో ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్ లో మొత్తం 1,23,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 62,08,000 మంది ఉండగా మహిళలు 61 లక్షలు, థర్డ్ జెండర్ ఓటర్లు 145 మందిగా ఉన్నారు. 5 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇవాళ పోలింగ్ జరుగుతున్న 38 స్థానాల్లో మొత్తం 528 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో పురుషుల అభ్యర్థులు 472 కాగా మహిళా అభ్యర్థులు 55 మంది ఉన్నారు. మొత్తం 14,218 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తూ ఉండగా మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి చూస్తుంది.